ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? పాస్టర్ అభినయ్ దర్శన్ ఇలా ప్రతిసారి క్రైస్తవ సమాజాన్ని అన్య సమాజం ఎదుట నవ్వుల పాలు చేయడానికి ఫోన్‌పే, గూగుల్ పే పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన వ్యక్తి పాస్టర్ అభినయ్ దర్శన్. అయితే పాస్టర్ అభినయ్ దర్శన్ పైన దాడి అనేసరికి చాలామంది పాస్టర్లు, దైవజనులు నమ్మివేస్తూ వచ్చారు. ఎందుకు అనంటే ఈ దినాల్లో క్రైస్తవుల పైన ప్రతి చోట చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. అది పాస్టర్ల పైనే, విశ్వాసుల పైనే గానీ ప్రతి చోట చాలా చోట్ల మరి దాడులు జరుగుతూ ఉన్న ఈ తరుణంలో పాస్టర్ అభినయ్ దర్శన్ పైన దాడి జరిగింది అనేసరికి చాలామంది మరి బాధపడుతూ వచ్చారు. కొంతమంది ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అనేకులు స్పందిస్తూ వచ్చారు. మరి అలాగే న్యూస్ ఛానల్‌లో గూడా ఈ విషయం గురించి టెలికాస్ట్ చేయడం జరుగుతూ వచ్చింది. అయితే తీరా చూస్తే ఇదొక డ్రామా అని, ఇదొక స్క్రిప్ట్ అని ఆ డ్రామాకు సంబంధించిన ఎవిడెన్స్‌లన్నీ బయటకొచ్చేసాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇలాగా డ్రామా అని తెలిసినప్పుడు అన్య సమాజం ఎదుట క్రైస్తవ సమాజం ఎంత భయంకరంగా నవ్వుల పాలవుతుంది. ఇలాంటి వారిని క్రైస్తవ సమాజం ఖచ్చితంగా వెలివేయాలి. ఇలాంటి వారందరినీ క్రైస్తవ సమాజం ఏమాత్రమూ క్షమించకూడదు. నా ప్రియమైన దేవుని సంగమా, ఇలాంటి వారి గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించి వారి యొక్క స్పందన తెలియజేయాలి. లేకపోతే ఇలాంటి వారిని బట్టి క్రైస్తవ సమాజం యొక్క పరువు పోతుంది. క్రైస్తవ సమాజము అన్య సమాజం ఎదుట నవ్వుల పాలవుతుంది. ఖచ్చితంగా ఇలాంటి వారందరినీ క్రైస్తవ సమాజం నుండి వెలివేయాలి. అభినయ్ దర్శన్ అనే ఈ వ్యక్తి మరి ఇలాగే ఇది మొదటిసారి కాదు. ఇలాగా రెండోసారో, మూడోసారో చేయడం అంటే ఇలాంటి స్క్రిప్టులు తయారు చేసుకొని క్రైస్తవ సమాజాన్ని అన్య సమాజం ఎదుట నవ్వుల పాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు దీనిపైన స్పందించండి. ఇలాంటి వారిని క్రైస్తవ సమాజం నుండి వెలివేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి ప్రేమతో విన్నపం తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి వారిని కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఎంతోమంది దైవ సేవకులు నీతిగా, యథార్థంగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్న వాళ్ళకి క్రైస్తవ సమాజం సపోర్ట్ అందించదు. కానీ ఇలాగా డబ్బులు దోచుకొని తినడానికి స్క్రిప్ట్లు, డ్రామాలు ప్లే చేసే వాళ్ళకే క్రైస్తవ సమాజము సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారి ఆలోచించండి. ఇతని వల్ల క్రైస్తవ సమాజంలో ఇంకొకసారి ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవ సమాజం పైన ఇంకొకసారి ఎప్పుడైనా దైవ సేవకులపైన లేకపోతే విశ్వాసులపైన సువార్తకు వెళ్ళినప్పుడు, పరిచర్యకు వెళ్ళినప్పుడు దాడులు జరిగినప్పుడు అన్య సమాజము దానిని నమ్ముతుందా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళందరూ ఆ క్రైస్తవ సమాజం వీళ్ళంతా క్రైస్తవ సమాజంలో ఉన్న పాస్టర్లు, విశ్వాసులు వీళ్ళంతా డ్రామాలు ప్లే చేస్తూ ఉంటారు, నాటకాలు ఆడుతూ ఉంటారు, స్క్రిప్ట్లు ప్లే చేస్తూ ఉంటారు అని చెప్పి నమ్మడానికి అవకాశం లేకోకుండా అయిపోతుంది ఇలాంటి వారి వల్లే. కాబట్టి ఇలాంటి వారు క్రైస్తవ సమాజానికి ఎంతో భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా మేల్కోండి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్త వహించండి. లేదంటే ఎంతో భయంకరమైన నష్టం క్రైస్తవ సమాజానికి ఇలాంటి వారి వల్లే కలుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇలాంటి వారిని క్రైస్తవ సమాజం నుండి వెలివేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.